సంస్కృతిని పులివెందుల నుంచి నెల్లూరుకు తీసుకొచ్చిన ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిదని మండిపడ్డారు టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు బ్రహ్మం చౌదరి. దాడులు చేసే సంస్కృతి టీడీపీది కాదన్నారు. ఒకవేళ తాము దాడులు చేయాలనుకుంటే ఒక్కరు కూడా మిగిలేవారు కాదన్నారు. ఓటమి భయంతోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడులకు పాల్పడుతున్నారని బ్రహ్మం చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున అజీజ్ గారు పోటీ చేస్తూ ఉంటే అజీజ్ గారు ఎన్నికల్లో క్రియాశీలకంగా తిరుమల నాయుడు మరి పనిచేయడం జరిగింది. మరి 4-5 సార్లు ఫోన్లు చేయడం జరిగింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యక్షంగా. నువ్వు తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి వీల్లేదు, మా పార్టీలోకి రా, లేదంటే నిన్ను ఇక్కడ తిరగనివ్వము, చంపేస్తానని చెప్పేసి బెదిరించడం జరిగింది. బెదిరించినా కూడా మరి తిరుమల నాయుడు లొంగలేదు. లొంగకపోగా ఇంకా కసితోటి పనిచేయడం జరిగింది. మరి ఎన్నికల రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఓటర్ల మీద, అదేవిధంగా టీడీపీ నాయకుల మీద అనేక దాడులు చేశారు. కానీ ఎన్నికల అనంతరం కూడా తిరుమల నాయుడు మీద మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేటువంటి భయంతో తిరుమల నాయుడు మీద దాడి చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మా సంస్కృతి సంస్కారం మాకు అడ్డంస్తూ ఉంది. లేదు అంటే అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మీకంటే మేము ఎక్కువ చేయగలం. కానీ మా నాయకుడు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అధ్యక్షుడు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు మాకు నేర్పారు కాబట్టి మేము కామ్గా ఉన్నాం తప్పితే తిరిగి మేము దాడి చేయాలనుకుంటే మీరు ఒక్కరు కూడా మిగిలేవారు కాదు. మా సంస్కారం అది కాదు. ఏదైతే మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ తాత నుండి వాళ్ళ తండ్రికి, వాళ్ళ తండ్రి నుండి జగన్కి, జగన్ నుండి ఈ రోజున పులివెందుల సంస్కృతిని ఈరోజు నెల్లూరుకు తీసుకొచ్చినటువంటి ఘనత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది.